Warm greetings to all of you. Welcome to our channel. Yes, I too can. I dedicate this video to my beloved parents and my youngest son. Dear children, friends, members of my Civil Age family and everyone watching. By listening, learning and practicing what I taught in this class, I strongly believe that it can change your personality. It can change your direction of your life. It can face the challenges you are facing right now. My heartfelt thanks to each and every one of you who watched this video till end. Please subscribe, like, comment and don't forget to share. Thank you. Dear children, friends, today I am here to tell about want to. మనం మన జీవిత శైలిలో ఈ వాంటును ఏ సమయంలోనూ ఏ సందర్భంలోనూ ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా మన ఇతరుల గురించి మనం చెప్పాలి నేర్చుకుందాం. మై డియర్ చిల్డ్రన్, లుక్ ఎట్ మీ అండ్ లిసన్. మై డియర్ ఫ్రెండ్స్, focus on me and listen. I strongly believe that this class, it can change your personality. It can change your direction of your life. It can face the challenges you are facing right now. Are you ready? Good. ఈ ఇంట్రొడక్షన్ చాలా స్పష్టంగా మనకు తెలిసే ఉండాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. వాంట్ టు అంటే ఏమిటి? మనం మన జీవిత శైలిలో ఈ వాంటును ఏ సమయంలోనూ ఏ సందర్భంలోనూ ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా మన ఇతరుల గురించి చెప్పాలి. ఇప్పుడు నేనున్నాను, నా వ్యక్తిగతంగా ఈ వాంటుతో నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నారు, ఈ వాంటుతో నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మనందరం కలిసి ఉన్నాం, కలిసినప్పుడు ఈ వాంటుతో నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నాకు కొంత దూరంలో వారందరూ ఉన్నారు, వారందరితో ఈ వాంటుతో నేను ఎలా మాట్లాడాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని ఉద్దేశించి నేను ఎలా చెప్పాలి. అబ్బాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన అబ్బాయి ఉద్దేశించి నేను ఎలా చెప్పాలి. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో నేను ఎలా చెప్పాలి. అమ్మాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన అమ్మాయి గురించి నేను ఎలా మాట్లాడాలి. ఒక వస్తువు ఉద్దేశించి నేను ఎలా చెప్పాలి, ఒక జంతువు ఉద్దేశించి నేను ఎలా చెప్పాలని నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? గుడ్. మై డియర్ చిల్డ్రన్, ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పినట్లుగా అది ఏ సమయమైనా సరే, అది ఏ సందర్భమైనా సరే, అది పాజిటివ్ సెంటెన్స్ అవని, నెగిటివ్ సెంటెన్స్ అవని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవని, WH వర్డ్స్ అవని, ఇంగ్లీష్లో ఒక మాట్లాడే ఒక పద్ధతి ఉంది, రాసే ఒక క్రమం ఉంది, చెప్పే ఒక విధానం ఉంది. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్ అంటాం. ఏమంటామండి? స్ట్రక్చర్. రైట్. ఈ వాంట్కి స్ట్రక్చర్ ఏంటి? పిల్లలు, మీరు I2CAN ఛానల్ యొక్క రన్నింగ్ నోట్స్ మీరు తెరవండి, ఈ టాపిక్ నోట్ చేసుకోండి, రాయండి. రైట్. ఈ వాంట్కి స్ట్రక్చర్ ఏంటి? రైట్. చూడండి పిల్లలు, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. రాసుకోండి పిల్లలు. స్ట్రక్చర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఆర్ యు క్లియర్? పిల్లలు స్ట్రక్చర్ రాసుకున్నారా? సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇది స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే వాంట్ టుకి ఈ అదర్ వర్డ్స్ తీసేయండి. బేసిక్ స్ట్రక్చర్ ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1. అదర్ వర్డ్స్ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. అది మనం ముందు క్లాస్లో మనం నేర్చుకుందాం. రైట్. కామన్ స్ట్రక్చర్ వాంట్కి బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1. రైట్. మనం ఒకటి తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మనకి 7 ఉంటాయి. అవి ఏంటంటే I, you, we, they, he, she, ఇట్. పిల్లలు రాసుకోండి. సబ్జెక్టులు మనకి 7 ఉంటాయి. I, you, we, they, he, she, it. తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు. I అంటే నేను, you అంటే నీవు లేకపోతే మీరు, we అంటే మనము, they అంటే వారు, he అంటే అతను, she అంటే ఆమె, it అంటే అది ఇది. రాసుకుంటున్నారా? రాసుకోండి. ఇంగ్లీష్లో రాసుకోండి. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ కింద ఇలా రాసుకోండి. I, you, we, they, he, she, it. I అంటే నేను, you అంటే నీవు లేకపోతే మీరు, we అంటే మనము, they అంటే వారు, he అంటే అతను, she అంటే ఆమె, it అంటే అది ఇది. రైట్. చూడండి, వాంట్ టు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. V1, V పక్కన 1 ఉంది. V1 అంటే V అంటే వర్బ్.
ఓకే, వన్ అని నేను రాశాను చూడండి, వి పక్కన వన్ అని రాశాను. దాని అర్థం ఏంటంటే వర్బ్ని మన బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ V1 అంటే దాని అర్థం ఏంటి, బ్రాకెట్లు మీరు రాసుకోండి, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, బేస్ ఫామ్ ఆఫ్ ది రైట్. V1 అంటే ఏంటి, ఇప్పుడు మనకి V1 V2 V3 ఉంటాయి, దాంట్లో మనం వాడవలసింది ఏంటి, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే V1 మనం వాడాలి, V2 వాడకూడదు, V3 మనం వాడకూడదు. అందుకనే చూడండి V1 బ్రాకెట్లు మీరు రాసుకోవాలి పిల్లలు, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటే బేస్ ఫామ్ మొదటి వర్బ్లో మొదటి రూపాన్ని మనం వాడాలి ఎప్పుడు, వాంట్ టు మనం ఉపయోగించినప్పుడు. ఆర్ యు క్లియర్ దిస్ పాయింట్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 అంటే ఏంటి, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అది మనం ఎప్పుడు వాడాలి, వాంట్ టు మనం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తున్నామో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. ఆర్ యు క్లియర్? గుడ్. చూడండి వర్బ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మూడు తీసుకుంటాను, ఏం తీసుకుంటాను, ఫస్ట్ రైట్ స్పీక్ తీసుకున్నా, రెండోది వాక్, మూడోది టేక్. చూడండి పిల్లలు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, స్పీక్, వాక్, టేక్ ఇది V1 ఫామ్, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. చూడండి స్పీక్, ఓకే, V2 ఏంటి, స్పోక్, V3 ఏంటి, స్పోకెన్. V1 ఏంటి, వాక్, V2 ఏంటి, వాక్డ్, V3 ఏంటి, వాక్డ్. V1 ఏంటి, టేక్, V2 ఏంటి, టుక్, V3 ఏంటి, టేకెన్. ఆరు క్లియర్? నేను ఏది వాడాను, V1 వర్బ్ యొక్క మొదటి రూపాన్ని నేను వాడాను, స్పీక్, వాక్, టేక్. ఆరు క్లియర్? గుడ్. చూడండి పిల్లలు, ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ అంటే మనం తెలుసుకుందాం, I you we they he she it. వర్బ్ మనం మూడు తీసుకున్నాం, స్పీక్ తీసుకున్నాను, వాక్ తీసుకున్నాను, టేక్ తీసుకున్నాను. చాలా ఉన్నాయి వర్బ్స్, మీరు అనేక వర్బ్స్ మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్. చూడండి ఇప్పుడు వాంట్ టు మనం తెలుసుకోబోతున్నాం. రైట్, చూడండి వాంట్ టు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉపయోగించి వాంట్ టుతో ఈ వర్బ్ చెప్తాం. రైట్, ఐ వాంట్ టు స్పీక్. ఐ వాంట్ టు స్పీక్ అంటే ఏంటి, నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను రాస్తాను చూడండి, మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. స్పీక్, ఐ వాంట్ టు స్పీక్ అంటే ఏంటి, నేను మాట్లాడాలనుకుంటున్నాను, యూ వాంట్ టు స్పీక్, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, యూ వాంట్ టు స్పీక్, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు. వి వాంట్ టు స్పీక్ అంటే మనము మాట్లాడాలనుకుంటున్నాము. దే వాంట్ టు స్పీక్ అంటే వారు మాట్లాడాలనుకుంటున్నారు. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? గమనించండి, ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. రైట్. చూడండి వాక్, రెండో వర్బ్ ఏంటి, వాక్ అంటే ఏంటి, ఐ వాంట్ టు వాక్ అంటే ఏంటి, నేను నడవాలనుకుంటున్నాను. రాస్తాను చూడండి, రాసుకోండి, నడవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాక్ అంటే నేను నడవాలనుకుంటున్నాను. యూ వాంట్ టు వాక్, నీవు నడవాలనుకుంటున్నావు, లేకపోతే మీరు నడవాలనుకుంటున్నారు. వి వాంట్ టు వాక్, మనము నడవాలనుకుంటున్నాము. దే వాంట్ టు వాక్, వారు నడవాలనుకుంటున్నారు. ఆర్ యు క్లియర్? రైట్. చూడండి ఇంకో వర్క్ చెప్దామా, చెప్పండి, మీరే చెప్పండి. ఈ సబ్జెక్ట్ ఐ యు వి దే తీసుకొని వాంట్ టు తీసుకొని టేక్ చెప్పండి. రైట్. చూడండి ఐ వాంట్ టు టేక్ అంటే ఏంటి, నేను తీసుకోవాలనుకుంటున్నాను. రాస్తాను చూడండి, ఐ వాంట్ టు టేక్, నేను తీసుకోవాలనుకుంటున్నాను. యూ వాంట్ టు టేక్, నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. వి వాంట్ టు టేక్, మనము తీసుకోవాలనుకుంటున్నాము. దే వాంట్ టు టేక్, వారు తీసుకోవాలనుకుంటున్నారు. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్? గమనించండి, ఐ యు వి దే వచ్చినప్పుడు చూడండి, ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. యూ వాంట్ టు వాక్, నువ్వు నడవాలనుకుంటున్నావు. వి వాంట్ టు టేక్, మనము తీసుకోవాలనుకుంటున్నాము. దే వాంట్ టు స్పీక్, వారు మాట్లాడాలనుకుంటున్నారు. ఆర్ యు క్లియర్? రైట్.
ఇప్పుడు చూడండి ఐయువిది వచ్చినప్పుడు మనం అలా చెప్పాం 1 2 యూజ్ చేసి మనం వర్బ్ చెప్పాం రైట్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? బాగా గమనించండి, ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. చూడండి హీ షీ ఇట్ అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు మనం మనం ఉపయోగించవలసింది ఏంటంటే వాంట్ టు కాదు, వాంట్స్ టు. ఏంటది? వాంట్స్ టు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్తో ఈ వాంట్స్ టుతో ఆ వర్బ్ మనం చెప్దాం రైట్. చూడండి హీ వాంట్స్ టు స్పీక్ అంటే ఏంటి? అతను మాట్లాడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్పీక్, వాంట్స్ టు వచ్చింది. ఎందుకని? థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు వాంట్ టు కాస్త వాంట్స్ టు వచ్చింది. ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి చిల్డ్రన్ రైట్. హీ వాంట్స్ టు స్పీక్, అతను మాట్లాడాలనుకుంటున్నాడు. షీ వాంట్ టు వాక్, ఆమె నడవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు టేక్, అది తీసుకోవాలనుకుంటుంది. ఆర్ యు క్లియర్? చూడండి మళ్ళీ హీ వాంట్స్ టు స్పీక్, అతను మాట్లాడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు వాక్, అతను నడవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు టేక్, అతను తీసుకోవాలనుకుంటున్నాడు. షీతో చెప్దామా? షీ వాంట్స్ టు స్పీక్, ఆమె మాట్లాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు వాక్, ఆమె నడవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు టేక్, ఆమె తీసుకోవాలనుకుంటుంది. ఇటుతో చెప్దామా? చెప్పండి మీరే. ఇటుతో ఈ వాంట్స్ టు ఈ వర్బ్ చెప్పండి, ట్రై చేయండి. కమాన్ చిల్డ్రన్, ట్రై చేయండి రైట్. చెప్తాను చూడండి. ఇట్ వాంట్స్ టు స్పీక్, అది మాట్లాడాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వాక్, అది నడవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు టేక్, అది తీసుకోవాలనుకుంటుంది, లేకపోతే ఇది తీసుకోవాలనుకుంటుంది. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్. చూడండి మనం ఎప్పుడు వాంట్ టుతో పాజిటివ్ సెంటెన్సెస్ మనం రాయాలనుకున్నప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి మనం చెప్పేటప్పుడు మనము ఈ విధంగా మనం రాయాలి, ఈ విధంగా మనం చెప్పాలి, ఇతరుల గురించి చెప్పాలి, ఈ విధంగా మనం మాట్లాడాలి. చూడండి ఐయువిది వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాంట్ టు వచ్చింది. ఐ వాంట్ టు స్పీక్ అన్నాను. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాంట్స్ టు. హీ వాంట్స్ టు టేక్, అతను తీసుకోవాలనుకుంటున్నాడు. ఆర్ యు క్లియర్? గుడ్. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం రైట్. చూడండి పిల్లలు గమనించాలి. నెగిటివ్ సెంటెన్స్ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో ఐయువిది వచ్చి వాంట్ టు వాడాం కదా, వర్బ్ V1 ఉంటుంది. వర్బ్ ఎప్పుడు బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, వర్బ్ యొక్క మొదటి రూపం మనం వాడాలి, అది మనకు తెలిసిందే రైట్. చూడండి ఐయువిది వచ్చిన వాంట్ టు మనం వర్బ్ రాయడం రైట్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో మనం ఎలా చెప్పాలి, ఎలా రాయాలి, ఎలా మనం ఎదురుకుని చెప్పాలి? చూడండి గమనించండి. ఐ do not want to. I do not want to speak. ఇప్పుడు ఈ do not ని షార్ట్ ఫామ్ ఏమంటామంటే don't want to. రాసుకోండి పిల్లలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త డిఫరెన్స్ గమనించాలి మీరు. చూడండి నెగిటివ్ సెంటెన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అంటే ఏంటి? నేను మాట్లాడాలనుకుంటలేదు. నేను రాస్తాను చూడండి. మాట్లాడాలనుకున్నట్లేదు, మాట్లాడాలనుకున్నట్లేదు, కొనుట లేదు రైట్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటలేదు. యూ డోంట్ వాంట్ టు స్పీక్, నీవు మాట్లాడాలనుకుంటలేదు. వీ డోంట్ వాంట్ టు స్పీక్, మనము మాట్లాడాలనుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు స్పీక్, వారు మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఐతో ఈ డోంట్ వాంట్ టుతో ఈ వర్బ్ చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు వాక్ అంటే ఏంటి? నేను నడవాలనుకుంటలేదు. రాస్తాను చూడండి, రాసుకుని పిల్లలు. నడవాలనుకుంటలేదు, రైట్. క్లియరా? రాసుకున్నారా? క్లియర్ రాసుకోండి. ఐ డోంట్ వాంట్ టు వాక్ అంటే ఏంటి? నేను నడవాలనుకుంటలేదు. యూ డోంట్ వాంట్ టు వాక్, నీవు నడవాలనుకుంటలేదు. వీ డోంట్ వాంట్ టు వాక్, మనము నడవాలనుకుంటలేదు. దే డోంట్ వాంట్ టు వాక్, వారు నడవాలనుకుంటలేదు. రైట్. చూడండి ఇప్పుడు టేక్ చెప్దాం. రైట్. ఈ సబ్జెక్ట్తో డోంట్ వాంట్ టు ఇచ్చేసి టేక్ చెప్దాం. రైట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ అంటే ఏంటి? నేను తీసుకోవాలనుకున్నట్లేదు. యూ డోంట్ వాంట్ టు టేక్, నీవు తీసుకోవాలనుకుంటలేదు. వీ డోంట్ వాంట్ టు టేక్, మనము తీసుకోవాలనుకుంటలేదు. దే డోంట్ వాంట్ టు టేక్, వారు తీసుకోవాలనుకుంటలేదు. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యు క్లియర్? రైట్.
ఇప్పుడు ఐ యూ వి దే వచ్చినప్పుడు డోంట్ వాంట్ టు అని చెప్పి మనం వర్బ్ వాడాం, రైట్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఎలా చెప్పాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఇతరుల గురించి మనం ఎలా మాట్లాడాలి, రైట్. చూద్దాం, చూడండి. హీ వాంట్ పాజిటివ్ సెంటెన్స్ ఏమనుకున్నాం, హీ వాంట్స్ టు వాక్ అనుకున్నాం. అంటే ఏంటి, అతను నడవాలనుకుంటున్నాడు అని అన్నాం, రైట్. ఇప్పుడు చూడండి, హీ నెగిటివ్ సెంటెన్స్ ఎలాగ వస్తుందంటే DOES డస్ నాట్ వాంట్ టు. ఈ డస్ నాట్ షార్ట్ ఫామ్ ఏంటంటే డజంట్ వాంట్ టు. ఆర్ క్లియర్? ఈ డిఫరెన్స్ రాసుకోవాలి మీరు. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఉపయోగించవలసింది ఏంటంటే డజంట్ వాంట్ టు. మళ్ళీ డజంట్ వాంట్స్ టు రాదు. గమనించండి చిల్డ్రన్, ఇక్కడ డజంట్ వాంట్స్ టు రాదు. పాజిటివ్ సెంటెన్స్లో వాంట్స్ టు వచ్చిందని చెప్పేసి నెగిటివ్ సెంటెన్స్లో మీరు డజంట్ వాంట్స్ టు అని మనం రాయకూడదు. నెగిటివ్ సెంటెన్స్లో ఎప్పుడు మనం రాయవలసిన విధానం ఏంటంటే డజంట్ వాంట్ టు. ఆర్ క్లియర్? చూడండి, ఈ సబ్జెక్ట్తో ఈ డజంట్ వాంట్ టు ఈ వర్క్ చెప్దామా, రైట్. హీ డజంట్ వాంట్ టు స్పీక్, అతను మాట్లాడాలనుకుంటలేదు. హీ డజంట్ వాంట్ టు వాక్, అతను నడవాలనుకుంటలేదు. హీ డజంట్ వాంట్ టు టేక్, అతను తీసుకోవాలనుకుంటలేదు, రైట్. ఇప్పుడు షీతో చెప్దామా, షీ డజంట్ వాంట్ టు స్పీక్, ఆమె మాట్లాడాలనుకుంటలేదు. షీ డజంట్ వాంట్ టు వాక్, ఆమె నడవాలనుకుంటలేదు. షీ డజంట్ వాంట్ టు టేక్, ఆమె తీసుకోవాలనుకుంటలేదు. ఆర్ క్లియర్? చూడండి, ఇట్తో చెప్దామా, ఇట్ డజంట్ వాంట్ టు టేక్ అంటే ఏంటి, అది తీసుకోవాలనుకోవట్లేదు. ఇట్ డజంట్ వాంట్ టు స్పీక్, అది మాట్లాడాలనుకోవట్లేదు. ఇట్ అని ఉపయోగించినప్పుడు అది కానీ ఇది కానీ మనం వాడచ్చు, రైట్. ఇట్ డజంట్ వాంట్ టు స్పీక్ అంటే అది మాట్లాడాలనుకోవట్లేదు. ఇట్ డజంట్ వాంట్ టు వాక్, ఇది నడవాలనుకోవట్లేదు. ఇట్ డజంట్ వాంట్ టు టేక్, అది తీసుకోవాలనుకోవట్లేదు. ఆర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్. చూడండి, మనం నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఐయువి దే వచ్చినప్పుడు డోంట్ వాంట్ టు మనం ఉపయోగించాలి. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఉపయోగించవలసింది ఏంటి, చెప్పాలి. మనం ఉపయోగించాల్సింది ఏంటి, డజంట్ వాంట్ టు, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి పేరు మనకు తెలుసు. పేరు తెలిసిన అబ్బాయి విషయంలో నేను ఎలా చెప్పాలి, అమ్మాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన అమ్మాయి విషయమే నేను ఎలా చెప్పాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలీషా, ELISH, ఎలీషా వాంట్స్ టు స్పీక్ అంటే ఏంటనుకున్నాం, ఎలీషా వాంట్స్ టు స్పీక్, ఎలీషా మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి, డానియల్ వాంట్స్ టు వాక్, డానియల్ నడవాలనుకుంటున్నాడు. పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నాను. తర్వాత రూతు వాంట్స్ టు టేక్, రూతు తీసుకోవాలనుకుంటుంది. పాజిటివ్ సెంటెన్స్. ఆర్ క్లియర్? గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. పేర్లు వచ్చినప్పుడు అలాగే థర్డ్ పర్సన్ సింగులరే, పేర్లు థర్డ్ పర్సన్ సింగులర్, రైట్. ఎలీషా పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాం, ఎలీషా వాంట్స్ టు వాక్, ఎలీషా నడవాలనుకుంటున్నాడు. డానియల్ వాంట్స్ టు స్పీక్, డానియల్ మాట్లాడాలనుకుంటున్నాడు. రూత్ వాంట్స్ టు టేక్ అంటే రూతు తీసుకోవాలనుకుంటుంది. నెగిటివ్ సెంటెన్స్ అలా చెప్తాం. పేరు తెలిసిన అబ్బాయి విషయంలో పేరు తెలిసిన అమ్మాయి విషయమై మనం ఇతరులకి ఎలా చెప్తాం, రైట్. చూడండి, ఎలీషా డజంట్ వాంట్ టు స్పీక్, ఎలీషా మాట్లాడాలనుకుంటలేదు. డానియల్ డజంట్ వాంట్ టు వాక్, డానియల్ నడవాలనుకుంటలేదు. రూత్ డజంట్ వాంట్ టు టేక్, రూతు తీసుకోవాలనుకుంటలేదు. ఆర్ క్లియర్? మళ్ళీ చెప్తూ చూడండి, ఎలీషా డజంట్ వాంట్ టు టేక్, ఎలీషా తీసుకోవాలనుకోవట్లేదు. డానియల్ డజంట్ వాంట్ టు వాక్, డానియల్ నడవాలనుకోవట్లేదు. రూత్ డజంట్ వాంట్ టు స్పీక్, రూతు మాట్లాడాలనుకోవట్లేదు. ఆర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ క్లియర్ మై డియర్ చిల్డ్రన్? రైట్. చూడండి, నేను ఒకసారి మొత్తం అన్ని పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి గమనించండి. చూడండి, పాజిటివ్ సెంటెన్స్ మనం చెప్తాం. ఐయువి దే వచ్చినప్పుడు వాంట్ టు ఉపయోగిస్తాం. వర్బ్ బేస్ ఫామ్లో మనం వాడాలి. చూడండి, ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. యూ వాంట్ టు వాక్, నువ్వు నడవాలనుకుంటున్నాం. వీ వాంట్ టు టేక్, మనము తీసుకోవాలనుకుంటున్నాం. దే వాంట్ టు స్పీక్, వారు మాట్లాడాలనుకుంటున్నారు, రైట్.
థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, వాంట్స్ టు వచ్చింది అనుకున్నాం. రైట్, చూడండి, హీ వాంట్స్ టు స్పీక్, అతను మాట్లాడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వాక్, ఆమె నడవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు టేక్, అది తీసుకోవాలనుకుంటుంది. రైట్. ఇప్పుడు పేర్లు, థర్డ్ పర్సన్ సింగులర్ పేరు, ఎలీషా వాంట్స్ టు స్పీక్, ఎలీషా మాట్లాడాలనుకుంటున్నాడు. డానియల్ వాంట్స్ టు స్పీక్, డానియల్ మాట్లాడాలనుకుంటున్నాడు. రూత్ వాంట్స్ టు వాక్, రూత్ నడవాలనుకుంటుంది. రూత్ వాంట్స్ టు టేక్, రూత్ తీసుకోవాలనుకుంటుంది. అవన్నీ పాజిటివ్ సెంటెన్స్. రైట్. నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం మరొకసారి చూద్దాం. ఐయువిది వచ్చినప్పుడు చూడండి, ఐ డోంట్ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటలేదు. యూ డోంట్ వాంట్ టు వాక్, నువ్వు నడవాలనుకుంటలేదు. వి డోంట్ వాంట్ టు టేక్, మనము తీసుకోవాలనుకుంటలేదు. దే డోంట్ వాంట్ టు స్పీక్, వారు మాట్లాడాలనుకుంటలేదు. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ డజంట్ వాంట్ టు వాక్, అతను నడవాలనుకుంటలేదు. షీ డజంట్ వాంట్ టు స్పీక్, ఆమె మాట్లాడాలనుకుంటలేదు. ఇట్ డజంట్ వాంట్ టు టేక్, అది తీసుకోవాలనుకుంటలేదు. ఎలీషా డజంట్ వాంట్ టు వాక్, ఎలీషా నడవాలనుకుంటలేదు. డానియల్ డజంట్ వాంట్ టు స్పీక్, డానియల్ మాట్లాడాలనుకుంటలేదు. రూత్ డజంట్ వాంట్ టు టేక్, రూత్ తీసుకోవాలనుకుంటలేదు. ఆర్ యూ క్లియర్ మై డియర్ చిల్డ్రన్? ఆర్ యూ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో అక్కతోనూ, చెల్లెలతోనూ, తమ్ముడితోనూ, అన్నయ్యతోనూ ఒకరికొకరు, అలాగే స్కూల్స్లో ఫ్రెండ్స్తో పాటు, అలాగే మీరు ఆడుకున్నప్పుడు, మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీ బంధువులతో, అలాగే మీ ఇరుగు పొరుగు వారందరితో మీరు సరదాగా మాట్లాడుకోండి. వాంట్ టుతో మీరు సరదాగా. మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన డెమో మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఆర్ యూ రెడీ? గుడ్. కమ్ ఆన్ మై డియర్ చిల్డ్రన్. మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం నేను ఒక ప్రత్యేకమైన డెమో మీ ముందు ఉంచుతున్నాను. రైట్, గమనించండి మై డియర్ చిల్డ్రన్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను, నేను రాయాలనుకుంటున్నాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నేను తినాలనుకుంటున్నాను, నేను ఆడాలనుకుంటున్నాను, నేను త్రాగాలనుకుంటున్నాను, నేను పాడాలనుకుంటున్నాను. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? చూడండి, గమనించండి. అతను వెళ్ళాలనుకుంటున్నాడు, ఆమె పాడాలనుకుంటుంది. అతను రాయాలనుకుంటున్నాడు, ఆమె త్రాగాలనుకుంటుంది. అతను చెప్పాలనుకుంటున్నాడు, ఆమె ఇవ్వాలనుకుంటుంది. అతను కొనాలనుకుంటున్నాడు, ఆమె తీసుకోవాలనుకుంటుంది. ఆమె పాడాలనుకుంటుంది, అతను చెప్పాలనుకుంటున్నాడు. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యు క్లియర్? గమనించారా? రైట్, ప్లీజ్ బీ సీటెడ్. మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ ఫ్రెండ్, చూసారా డెమో? మనం ఎప్పుడైనా మన జీవితంలో, మన జీవిత శైలిలో, అది పాజిటివ్ సెంటెన్స్ అవని, అది నెగిటివ్ సెంటెన్స్ అవని, అది ఏ సమయంలోనే సరే, ఏ సందర్భంలో సరే, అనుకుంటున్నాను, అనుకునుటలేదు అనేది మనం వాడేటప్పుడు, మనం రాసేటప్పుడు, మనం చెప్పేటప్పుడు, ఇతరుల గురించి మనం చెప్పేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, మనం రాసేటప్పుడు మనం వాడవలసింది ఏంటి? వాంట్ టు, వాంట్స్ టు, డోంట్ వాంట్ టు, డజంట్ వాంట్ టు. ఐ వాంట్ టు సిట్, నేను కూర్చోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టాండ్, నేను నిల్చోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లే, నేను ఆడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డ్రింక్, నేను త్రాగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడ్, నేను చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ, నేను చెయ్యాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సింగ్, నేను పాడాలనుకుంటున్నాను. ఇలాగా. ఐ డోంట్ వాంట్ టు సింగ్, నేను పాడాలనుకుంటలేదు. ఐ డోంట్ వాంట్ టు ప్లే, నేను ఆడాలనుకుంటలేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటలేదు. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్, నేను నిల్చోవాలనుకుంటలేదు. ఐ డోంట్ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటలేదు. ఇలాగా పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడేమో ఐయువిదే వచ్చినప్పుడు వాంట్ టు వర్బ్ V1. హీ, షీ, ఇట్ పేర్లు వచ్చినప్పుడు వాంట్స్ టు V1. అలాగే నెగిటివ్ సెంటెన్స్లో మేము ఏమనుకున్నాం? ఐయువిదే వచ్చినప్పుడు డోంట్ వాంట్ టు V1 వర్బ్. అలాగే హీ, షీ, ఇట్ పేర్లు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో డజంట్ వాంట్ టు వర్బ్ V1. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? మై డియర్ పేరెంట్స్, మీ పిల్లల్ని మీరు ఇంట్లో ఎంకరేజ్ చేయండి. మీరు ఒకరికొకరు సరదాగా మాట్లాడుకోండి. మీ పిల్లలతో మీరు ఎంకరేజ్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ.